ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా? మళ్ళీ మా ఇంటికి వచ్చినందుకు నా స్థానంలో ఇంకెవరన్నా ఉంటే కొట్టేవారేమో. కొట్టేంత కఠినత్వం నాకు లేకపోయినా కఠినంగా మాట్లాడి పంపించేసే లౌక్యం నాకు తెలుసు. అంత కఠినంగా మాట్లాడకముందే వెళ్ళిపోమ్మా. మీ అబ్బాయితో మాట్లాడడానికి వచ్చాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా భూమి? మా గగన్తో మాట్లాడడానికి ఇంకేం మిగిలుంది? నా తాళి తెగకుండా ఆపావన్న కారణంతో నిన్ను గట్టిగా ఏమైనా అందామనుకున్నా అనలేకపోతున్నాను. ప్లీజ్ దయచేసి వెళ్ళిపో. అత్తయ్య, నాకు ఈ ఇల్లన్నా మీరన్నా ఎప్పటికీ ప్రేమ తగ్గదత్తయ్య. నేను ఈ ఇంటికి ద్రోహం చేయాలని, ఈ ఇల్లు అవమాన పాలు కావాలని నేను కలలో కూడా అనుకోలేదత్తయ్య. మరిప్పుడు మా ఇంటికి నువ్వు చేసిందేంటమ్మా? అవమానం కదా? నా కొడుక్కి చేసింది ద్రోహం కదా? ఎన్నిసార్లు వాణ్ణి నువ్వు దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటే అయినా వాడు తట్టుకొని నిలబడ్డాడు. కారణం ఏంటంటే వాడు చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించి అనుభవించి రాయి అయిపోయాడు భూమి. ఇంకొకరయ్యుంటే చచ్చిపోయేవారు. అత్తయ్య, మీరు అలా మాట్లాడకండి అత్తయ్య. నేను వచ్చిన దగ్గర నుండి మీరు మా ఇల్లు, మా ఇంటికి జరిగిన అన్యాయమని నన్ను విడదీసేస్తున్నారు. ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు కూడా అత్తయ్య. మీ అబ్బాయి నా భర్త అత్తయ్య. నా భర్తని నేనెలా చంపుకుంటాను అత్తయ్య?